గడిచిన 5 సంవత్సరాలు చంద్రబాబుది, ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లోనే మీరు ప్రభుత్వం ఏదైనా డిఫరెన్స్ చేంజ్ చూసారా? లేదంటే మళ్ళీ ప్రభుత్వం చేంజ్ అవ్వాలా, లేకపోతే ఇదే కంటిన్యూ అవ్వాలన్నా? చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు ఏరంటే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడే కాదు, ఏమన్నా ఆంధ్రాలో సంపద సిస్టమ్ కానీ ఏదైనా కూడా డెవలప్మెంట్ ఏం లేదు. కానీ ఆ 5 yearsలో వాళ్ళు ఏం చేసినారంటే చేస్తాను పడతానని ఏదో చేసినారు. బట్ ఈ 5 yearsలో అయ్యారంటే హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయ్యింది. ప్రతి ఒక్క మనిషి దగ్గర డబ్బులు అనేది జోబులో, ఎప్పుడు కూడా జోబులో డబ్బులు ఉంటే నీకు మనీ రొటేషన్ అవుతుంది. మనీ రొటేషన్ అయితేనే చాలు నీకు డెవలప్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. అది ఈశ్వర నీకు ఎక్కడ కూడా నాకు సంక్షేమ పథకం మాకు రాలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా ఆందోళన చేసినట్టుగా ఎక్కడ లేదు. నాకు రాలేదని ఎవరైనా రోడ్లో కూర్చున్నారా? ఇంతవరకు జరిగింది ఈ 5 yearsలో. ఆయన ఎప్పుడు సంక్షేమం అనేది స్టార్ట్ చేసినాడో ఎవరు కూడా అర్హత ఉండి నాకు రాలేదని ఎవరు చెప్పలేదు. నా వరకు చెప్పలేదు. నేను రోజు పేపర్ చూస్తూ ఉన్నా, టీవీలో చూస్తూ ఉన్నా. ఇంకా అప్పుడు అందినట్టుగా కదా. ఇప్పుడు అన్ని సేవలు సీఎంఏ చెప్తున్నారు కదా, 85% నేను ఇచ్చినానని. ఎవరో కూడా మాకు రాలేదని ఎవరు ఆరోపణ చేయలేదు. కనీసం ఈ సంక్షేమం దీంట్లో ఏంటది లంచాలు తీసుకున్నారనో కరప్షన్ జరిగిందనో ఎక్కడ కూడా రాలే. దాదాపు 2,77,000 crores ఒక రాష్ట్ర బడ్జెట్ 1 year బడ్జెట్ని జనాలకి ఇచ్చేసింది. ఒక 50 రూపాయలు, ఒక 1 లక్ష రూపాయలు ఇల్లు కట్టినామంటేనే దాంట్లో ఒక పర్సెంటేజ్ 10% పోతుంది. కానీ ఇది ఎవరు ఇవ్వలేదు. కాబట్టి ది హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన చేసింది మాత్రం ఇది ఏరా అంటే రాబోయే నెక్స్ట్ తరానికి కానీ నెక్స్ట్ 5 yearsకి ఇప్పుడు లాభం. ఈ అమ్మఒడిలో కానీ ఈ నాడు నేడులో చదివిన పిల్లకాయలు కానీ వీళ్ళకంతా కూడా ఎట్లా ఉంటారా అంటే వాళ్ళ ఫ్యూచర్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే ఇప్పుడు నాడు నేడని పక్కన పెడితే మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా జనాల్ని సోమరిపోతులు చేస్తున్నాయి అంటారు కదా, మరి దానిపైన? సరే సార్, నేను జస్ట్ ఒక 15,000 ఇస్తాను. సంవత్సరం వాడు ఎవడైనా బతికిన వాడు ఒకరిని చూపించమన్నాడు. ఏ పని ఎక్కడ పోకుండా 15,000 నేను నెలకి ఇస్తా. ఒకే ఒక 15,000. అది ఎట్ట సోంపెడతాం అవుతుంది? సంక్షేమం అనేది ఏదైతే కూడా ఒక సపోర్టివ్ అవసరానికి ఆ డబ్బులు వాడుకునేదానికి అది ఒక సపోర్టే. ప్రతి మనిషి కూడా గవర్నమెంట్ దగ్గర ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తారా అంటే మనకు ఏదైనా ఈ గవర్నమెంట్ ఎవరైనా చేస్తారా? ఈవెన్ ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు అడిగేది ఒక భరోసాలాగా అడుగుతారే. కానీ ఇది ఏ చేస్తే నేను సోంబేరిపోతాను అంటే ప్రతి ఒక్కడికి ఈ రోజు నువ్వు యావరేజ్గా తీసుకుంటావు అంటే నెలకు 20,000 అవుతుంది. 20,000 ఉంటేనే ఒక ఫ్యామిలీ జరుగుతుంది. సొంత ఇల్లు పెట్టుకున్నాడు అయితే బాడిగ ఇల్లు పెట్టుకున్నవాడికి ఈయన 15 సంవత్సరాలు సంవత్సరం ఒకసారి ఒక స్కీమ్లో 15,000 ఇచ్చేస్తే సోంబేరిపోతారా? ఒక్క మనిషిని చూపించండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటున్నారు కదా, అదే సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తాము, మేము పెన్షన్ కూడా పెంచుతాం, డెవలప్మెంట్ కూడా తీసుకొస్తాం అన్నారు కదా. సో ఈసారి చంద్రబాబు నాయుడు ఆయన 14 years మన రాష్ట్రాన్ని పరిపాలించిన మనిషి. కానీ ఆయన ప్రతి విషయాన్ని కూడా పొలిటికల్ తరంగానే చూస్తారు. ఇప్పుడు ఒక లీడర్ అయితే మాట మీద నిలకడగా మాట్లాడాలి. ఈ సంక్షేమం గురించి ఆయన స్టార్టింగ్లో కానీ 1 year ఏం చేసినాడంటే భయంకరంగా విమర్శించినాడు. జనాలు ఈ సంక్షేమాన్ని బాగా రిసీవ్ చేసుకొని ఈ మరి మీడియా మూల్యంగా జగన్కి మంచి స్కోర్ వచ్చే తర్వాత జనాలు ఇది బాగా స్వీకరిస్తూ ఉన్నారు అటనేసి ఆ రోజు ఈ సంక్షేమం మీరు అడిగినట్టుగా సోంబేరిపోతులు అయిపోతారు, శ్రీలంకలు అయిపోతారని చెప్పిన మనిషి ఈరోజు నేను దానికనే ఎక్కువ చేస్తానంటే ఎక్కువ చేసేదానికి ఆయన అవసరం లేదే. చేసేదాన్ని ఈయన ఇస్తారు కాబట్టి ఈయన ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇంత చేస్తే శ్రీలంక అయిపోయినప్పుడు ఎక్కువ చేస్తే అమెరికా కాదు కదా. సేమ్ ఇక్కడ ఓటు వేసేవాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు ఓట్లు వేయాలి. జపాను అమెరికా నుంచి ఎవరు రాదు. సో ఇక్కడ ఉండేదానికి ఇప్పుడు ఒక లీడర్ మీద మనకు విశ్వసనీయత అనేది ఉండాలి. ఈయన ఇచ్చి చూపించినప్పుడు ఈయన వదులుకొని మళ్ళీ ఆయన దగ్గర మనకు ఎందుకు పోవాలా? ఆయన ఇవ్వడం లేదనేది జనాలకి అందరికీ తెలుసు. ఫైనల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూ అవుతా అంటారా లేకపోతే కొత్త ప్రభుత్వం మారాలనుకుంటారా?
నాకు ఎప్పుడు కూడా ఏరంటే ఇప్పుడు ఈ మధ్యలో వైజాగ్లో అంతా ఈ ఇండస్ట్రీస్ మీటింగ్ అనేది జరిగింది. దాదాపు ఒక 60,000 crores ఏమో ఇన్వెస్ట్మెంట్ అంతా వచ్చి ఉంటారు. ఇప్పుడు పోర్ట్ అని ఫౌండేషన్ వేసి ఉంటారు. మళ్ళా టూరిజం డెవలప్మెంట్ మా ఇక్కడ ఉండే రోజా మేడం వల్ల 20,000 crores పైన ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఉంటారు. ఓబ్రాయ్ హోటల్స్ కానీ ఇదన్నీ నీకు కంటిన్యూ అవ్వాలంటే ఒక ఛాన్స్ వాళ్ళకి ఇవ్వాల. ఎందుకంటే ఇప్పుడు నిలిచిపోయింది అనుకోండి. ఎందుకంటే ఆంధ్ర ఎట్లా మన తలరాత అయిపోయింది అంటే ప్రతి దానికి కూడా పాలిటిక్స్ గానే మాట్లాడతారు. ఇంకా రేపు చంద్రబాబు నాయుడు వస్తే కూడా ఇప్పుడు ఆయన చేసిన ఈ ఫౌండేషన్ మళ్ళీ అది డెవలప్ అవుతుందని నమ్మకం లేదు. ఆయన కంపల్సరీ నిలిపేస్తారు. ఎందుకంటే ఇంత విమర్శించిన వాళ్ళు రేపు వచ్చా వాళ్ళ తరహాలు వాళ్ళకి ఒక మోటివ్ ఉంటుంది. ఒక ఫెయిల్యూర్ సబ్జెక్ట్ ఒకటి ఉంటాయి కదా, జన్మభూమి కమిటీ ఒకటి, దీన్ని పెట్టుకొని వాళ్ళు ఏదో రాజ్యం చేస్తూ ఉంటారు. కానీ ఇదన్నీ ఇప్పుడు ఈయన తెచ్చిన అది ఏమది నాకు సరిగా రాలా, ఆ గ్లోబల్ ఇన్వెస్ట్మెంటర్స్ అంతా ఇప్పుడు వచ్చి పోయిండారు. దాన్ని మన కళ్ళారా చూసాం. ఈ మధ్యలో ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా సీఎం ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఇది వచ్చి సగంలో ఉండదు కాబట్టి ఇది మనకు ఫుల్ఫిల్ అయ్యింది అనుకో, దాని తర్వాత ఇంకా ఒక 10 yearsకి మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకి ఈక్వల్గా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేదానికి ఉంది. ఈరోజు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆ ఇబ్బంది కూడా ఏరంటే లాస్ట్ 5 years కొన్ని లాసులు చేశాడు. ఇప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒక ఆయన ఉన్నాడు, పాత ఆయన ఢిల్లీలో కూర్చొని పరిపాలించినప్పుడు ఏం చేసినారు అంటే ఆయన బాంబేకి రాజధాని మార్చినాడు. రాజధానిలో మనుషులు లేదు. ఆయన ఏం చేసినారు అంటే ఢిల్లీలో ఉండే వాళ్ళంతా బాంబే ఎట్టించుకెళ్ళినారు. సో నేను నా వయసు మనుషులు బతికే చోట్ల రాజధాని ఉండాలనే కానీ మట్టిలో రాజధాని ఉండేది కాదు. ఫైనల్ గా రాజధాని మూడు రాజధాని అనే దాంట్లో మూడు రాజధాని అనే దాంట్లో వేరియేషన్స్ ఉండొచ్చు, కొత్తతనం కూడా ఉండొచ్చు. కానీ ఇంకొక విషయం ఏరా అంటే ఒకే చోట్ల డబ్బుని ఎత్తుని పోయి పెట్టినామంటే అది మామూలు డెవలప్మెంట్ కాదు. వైజాగ్లో ఉండేవాడు డెవలప్ అవ్వాలా, రాయలసీమలో ఉండేవాడు డెవలప్ అవ్వాలా, మధ్యలో ఉండేవాళ్ళు డెవలప్ అవ్వాలంటే రాజధాని అని ఒక పేరు పెట్టి మనం దానికి చేసుకోవాలా. లేరంటే ఒక 1 kilometer తర్వాత ఒక ఇల్లు ఉండేది అనుకోండి, ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది, ఒక హాస్పిటల్ కడతాం. మైనస్ అనేది ఎప్పుడు ఉంటుంది. 1 kilometer తర్వాత ఒక హాస్పిటల్ పెడతారు. జనాలంతా ఏం చెప్తున్నారు అంటే హాస్పిటల్ అంత దూరం ఉంది అంటే అంటారు. ఆ ఒక హాస్పిటల్ ఉన్నింది అనుకో మనకు ఫ్లోటింగ్ వస్తుంది, జనాలు ఆటోమేటిక్గా ఏరియానే డెవలప్ అయిపోతుంది. ఇట్లా చేసుకోవాలా సార్. ఇప్పుడు వీళ్ళంతా ఫైనల్ గా మీరు ఏం చెప్పాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇదే వస్తుందా లేకపోతే చేంజ్ అవుతుందా? ఒక మాటలో ఇప్పుడు నేను నగిరిలో కూర్చొని ఉండా, నాకైతే ఈ కాన్స్టిట్యున్సీలో ఈమె గెలిచేదానికి మంచి ఆస్కారం ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే జనాలు మా నగిరి మాత్రం ఎప్పుడు కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఉండే వాళ్ళని వదులుకోరు. ప్రీవియస్ గా చాలా ఏళ్ళుగా ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తూ ఉంటుంది. తెలుగుదేశానికి పెద్ద పునాది లేదు. ఎన్ని సీట్లతో గెలవచ్చు అంటారు ఎవరు ఈసారి వైసీపీ ప్రభుత్వం? సార్ సీట్లు ఇదన్నీ ఎట్లా అంటే ఒక తండ్రి స్థానంలో ఉండే ఒక సీఎం 170 వై నాట్ 175 అంటాడు. ఆయన సంకల్పం అది. జనాలు ఏం చేయాలంటే గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది. నా లెక్క అయితే మనకి ప్రతిపక్షం కూడా ఉండాలా. ప్రతిపక్షం అనేది ఉండేటప్పుడు నీకు రాజ్యం అని బాగుంటుంది. నాకు తెలిసి ఈ కూటమి ఈ బలం వల్ల వాళ్ళు ఒక 40 to 50 seats కొట్టచ్చు. రిమైనింగ్ ఈయన వాళ్ళు ఒక 50 40 to 50. ఇంకో విషయం ఏంటంటే కలయిక అనేది చాలా జీర్ణించలేకపోతా ఉన్నాం సార్. బీజేపీ ఏం సార్ చేసింది మన రాష్ట్రాన్ని? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ 2 నేషనల్ పార్టీ ఆంధ్రాకి చేసిన ద్రోహంలో ఇప్పుడు లేటెస్ట్గా ఈ పాట వచ్చిందే, మడత పెట్టి కూర్చోబెట్టినారు. దానికి ఏంది మన ప్రాణం ఇచ్చేది నాకే అర్థం కాలేదు. నేషనల్ పార్టీలు కాంగ్రెస్ ద్రోహం చేసింది, బీజేపీ మనకు కావాల్సింది ఏమీ ఇయ్యలేదు. అటువంటి వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఏం పని అంటాను నేను. అసలు వాళ్ళు ఏం మనల్ని ఏం కాపాడేసినారు? సరే, ఒక ఫైనల్ ఒక మాట చెప్పండి. చెప్పండి. ఈ రాష్ట్రంలో ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతుందా, చేంజ్ అవుతుందా? ఒకవేళ చేంజ్ అయితే ఎందుకు చేంజ్ అవుతుంది చెప్పండి లాస్ట్ గా. లేదంటే ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే ఎన్ని సీట్లతో గెలవచ్చు? ఒక మాట చెప్పండి. చెప్పాను కదా సార్, చేంజ్ అవుతుందనే నమ్మకం నాకేమీ లేదు.
ఎన్ని సీట్లు గెలవచ్చు అంటారు అదే ఫైనల్ 120 నుంచి 125 సీట్స్ మాక్సిమం వచ్చేదని కాదు. Please subscribe .news.